విషయం మీద ఇవాళో మాట రేపో మాట మాట్లాడేవారిని ఏమంటారు? టీడీపీ అధినేత చంద్రబాబులా మాట్లాడుతున్నారని అంటారు. నాలుక మడతేయటంలో తెలుగునాట చంద్రబాబును మించిన వారు ఎవ్వరూ లేరేమో. రాజకీయాల్లో మాట మార్చేవారిని చూస్తుంటాం, కానీ చంద్రబాబు మాదిరిగా రంగులు మార్చే ఊసరవెల్లి కూడా సిగ్గుపడే విధంగా నాలుక మడతేసే నాయకుడిని మనం ఇంతవరకు చూడలేదు. బహుశా భవిష్యత్తులో కూడా తెలుగు ప్రజలు చూడలేరేమో. ఇంతకీ చంద్రబాబు తన నాలుకను ఎన్నిసార్లు ఎలా మడతేశారో ఓసారి చూద్దాం. పొలిటికల్ సైన్స్ చదివిన వారు 15వ శతాబ్దం నాటి ఇటలీ రాజనీతివేత్త మాకియవెల్లి గురించి చదివే ఉంటారు. రాజకీయ నాయకుడు అధికారం కోసం ఏదైనా చేయవచ్చని మాకియవెల్లి చెప్తాడు. అదేవిధంగా వచ్చిన అధికారం కాపాడుకోవడం కోసం కూడా ఏ పని చేసినా తప్పు కాదంటాడు. 600 సంవత్సరాల క్రితం మాకియవెల్లి చెప్పిన మాటల్ని అక్షరాలా పాటిస్తున్న నాయకుణ్ణి మనం వర్తమాన ప్రపంచంలో నారా చంద్రబాబు నాయుడు రూపంలో చూస్తున్నాం. తన కోసం, తన వారి కోసం చంద్రబాబుకు అధికారం కావాలి. దానికోసం దేనికైనా తెగిస్తాడు. ఎవరినైనా పొగుడుతాడు, తెగుడుతాడు. రంగులు మార్చేవారిని ఊసరవెల్లి అని తిడుతుంటాం. కానీ చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా ఖచ్చితంగా సిగ్గుపడుతుంది. 1998 లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు 2004లో ఓడిపోగానే కమలం చేయి వదిలేశారు. 2014లో మళ్లీ మోదీ హవా కనిపిస్తుండటంతో తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరి అధికారం సంపాదించుకున్నారు. అయితే దేశంలో బీజేపీ హవా తగ్గుతుందని భ్రమించి 2019 ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీ స్నేహం వదిలి కాంగ్రెస్ వెంటపడ్డారు చంద్రబాబు. కానీ ఆయన అంచనా తప్పింది. దేశంలో రెండోసారి మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. తాను ఏపీలో దారుణంగా పరాజయం పాలయ్యారు. దీంతో కిక్కురు మనకుండా మూలన కూర్చున్నారు. 5 ఏళ్లలో ఏపీలో తెలుగుదేశం నానాటికి తీసుకట్టుగా తయారైంది. పార్టీ మూలాలు కదిలిపోయాయి. చంద్రబాబు స్వయంగా అవినీతి కేసుల్లో కూరుకుపోయారు. దిక్కుతోచని స్థితిలో మళ్లీ బీజేపీ స్నేహం కోరుకున్నాడు. కానీ చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు తెలిసిన కమలం పెద్దలు చంద్రబాబును దగ్గరకు రానియ్యలేదు. ఇక తన దత్తపుత్రుడు పవన్ను రాయబారం పంపించి కాళ్లబేరాన్ని కూర్చాడు. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో పొత్తు కోసం బీజేపీ పెద్దలతో తాను చివాట్లు తిన్నానని జనసేన కార్యకర్తల సమావేశంలోనే చెప్పారు. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయానో నా ఒకడికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుదాం అనుకుని దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను. సార్ మా రాష్ట్రం సార్, ప్లీజ్ సార్, ప్లీజ్, ఇంతే. దండం పెట్టి ఈ రోజున జరిగింది. ఒకప్పుడు ప్రధాని మోదీని టెర్రరిస్ట్, దేశానికి అరిష్టమని తిట్టిన నోటితోనే ఇప్పుడు పొగుడుతున్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని ఓ మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో యాంకర్ అడిగిన ప్రశ్నకు హోంమంత్రి అమిత్ షా నిర్మోహమాటంగా సమాధానమిచ్చారు. ఆయనే వెళ్లిపోయారు, ఓడిపోయారు, బుద్ధొచ్చింది, మళ్లీ ఆయనే మా దగ్గరకు వచ్చారని అమిత్ షా చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు అక్కడ తన బడాయి కబుర్లు చెప్తున్నాడు. నాలుక మడతేసి అబద్ధాలు పోగేసి మాట్లాడారు. ప్రజలు ఏమైనా అనుకుంటారేమో అన్న సిగ్గు కూడా చంద్రబాబుకు లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తనకు కేంద్ర ప్రభుత్వంతో అవసరం ఉంది కనుక వారే రమ్మని అడగడంతో తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని నిస్సిగ్గుగా మైనార్టీల సమావేశంలో చంద్రబాబు చెప్పారు. నాకు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి మనమే వెళ్ళలేదు, వాళ్ళే వచ్చినప్పుడు నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి మనమే వెళ్ళలేదు, వాళ్ళే వచ్చినప్పుడు నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని ఎలా దూషించారో, కొద్ది రోజుల క్రితం చిలకలూరిపేటలో జరిగిన కూటమి సభలో మళ్లీ ఎలా పొగిడారో చూద్దాం. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది అహంకారం. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు. మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం,
ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. మొత్తం మీద చంద్రబాబు ఇటలీ రాజనీతివేత్త చెప్పిన రాజకీయ నాయకుడి వేషానికి సరిగ్గా సరిపోతారనే విషయం, ఊసరవెల్లి కూడా సిగ్గుపడే రాజకీయాలు చేయడంలో చంద్రబాబుకు మరెవ్వరూ సాటిరారనే విషయం ఆయన మాటల ద్వారా చేతల ద్వారా పదే పదే రుజువు చేసుకుంటున్నారు.